హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ బౌల్స్లో ఆయిల్ లేకుండా పన్నీర్ కర్రీ ఎలాగో చూద్దాం. సో కావాల్సినవి పన్నీరు, టమాటా, ఆనియన్, కాజు, కారం, ఉప్పు. సో టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కాజుని కట్ చేసి పెట్టుకొని పేస్ట్ చేసుకుందాం. సో తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ పన్నీరు, మన ఇంతకుముందు చేసుకున్న పేస్ట్, పచ్చిమిర్చి, ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా. సరిపడినంత కారం, ధనియా పౌడర్, సాల్ట్, కొంచెం అల్లం, పసుపు, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. సో ఇవి రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ తోటి నేను పన్నీర్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేస్తాను. సో బయట మనం ఏం చేస్తామంటే ఆయిల్ ఎక్కువ పోసుకొని డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటాం. సో ఇందులో అవసరం లేకుండా లిటిల్ బిట్ ఆయిల్ తోటి నేను వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా రోస్ట్ చేసి పెట్టుకుందాం. సో ఇది ఒక బౌల్లో వేస్తున్నాను. సో దీంట్లో మనం చపాతీ చేసుకోవచ్చు, ఫ్రై ఐటమ్స్ చేసుకోవచ్చు, ఫ్రై కర్రీస్ కూడా చేసుకోవచ్చు. సో ఒక 5 to 10 మినిట్స్ని దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చేసి పెట్టుకుందాం. సో దాని తర్వాత దీన్ని మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మరొక బౌల్లో వచ్చేసి, సో నేను తీసి పెట్టుకుంటున్నాను కదా. సో ఇట్లా ఒక బౌల్లో ఈ మనం ఏవైతే రోస్ట్ చేసి పెట్టుకున్నామో పన్నీర్ని తీసి పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఇప్పుడు ఇది పన్నీర్ కర్రీ ఆయిల్ లేకుండా ఎలా చూద్దాం. సో నేనేం చేశాను, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అనేది వేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్, కాజు అండ్ పచ్చిమిర్చి, సో 3 పచ్చిమిర్చి, 4 టమాటా, 1 ఆనియన్, కొన్ని కాజు, వీటన్నిటి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇలా వేసుకొని దాంట్లో సరిపడినంత కారం, తర్వాత ధనియా పౌడర్, తర్వాత సాల్ట్, అల్లం, పసుపు, ఇలా అన్నీ వేసుకొని కలుపుకుంటాను. సో మామూలుగా మీరు పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ అవి ఫ్రై అయిన తర్వాత అల్లం, ఆ తర్వాత పసుపు, తర్వాత ఈ పేస్ట్ వేసి తర్వాత ఇట్లా నేను చేసినట్టు కారం, ఉప్పు, ధనియా పౌడర్ ఇట్లా వేసుకోవచ్చు. ఇలా కూడా ఒకటేసారి కూడా చేసుకోవచ్చు. సో వీటన్నిటినీ కలిపి పెట్టుకుంటున్నాను. సో కలిపి పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఉంచాలి. ఎందుకు అంటే ఈ మన పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని పచ్చి వాసన పోయే వరకు మనం ఇలా కలిపి పెట్టుకుందాం. సో కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని పచ్చి వాసన అంతా పోయే వరకు మనము నేను ఈ వంట కూడా మొత్తం సిమ్లోనే పెట్టి చేస్తున్నాను. సో ఇలా చేసే క్రమంలో ఏంటంటే మనకు గ్యాస్ ఆదా అవుతుంది. నేను ఎలాంటి ఆయిల్ వేయలేదు కాబట్టి ఎక్సెస్ మనకు ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే మనం బౌల్ పెట్టి మూత పెట్టిన తర్వాత వాటర్ వేపర్ వస్తుందో అప్పుడు ఇది కుక్ అవుతుంది అన్నట్టు, మనకు మూత కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది. సో నేను చెప్పినట్టు ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పిన ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది బాయిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, సో దాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసి పెట్టుకొని ఒకసారి కలిపి పెట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి. సో అలా చేస్తే ఏంటంటే ఈ మన గ్రేవీ అంతా పన్నీర్కు పట్టేస్తుంది. సో మనకు టేస్ట్ కూడా ఉంటుంది. సో నేను ఎక్కడ కూడా ఆయిల్ అనేది యాడ్ చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది 3 లేయర్స్ ఆఫ్ స్టీల్ ఉంటుంది. ఒకటి 5 లేయర్స్ ఉంటుంది, ఇంకొకటి 7 లేయర్స్ ఉంటుంది. సో ఇదేంటంటే వైటలాగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేది ఏవి పోవు. సో దీంట్లో మనం కర్రీస్ చేసుకోవచ్చు, చికెన్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు. సో ఇది చిన్నది, ఇంకా పెద్ద బౌల్స్ కూడా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు ఇది కుక్ అవుతుంది. దీంట్లో మనం వెజిటేబుల్స్లో, చికెన్లో ఉండే ఓన్ న్యాచురల్ ఆయిల్ తోటే ఇది కుక్ అవుతుంది. ఎలాంటి టెక్స్చర్ కూడా చేంజ్ అవ్వదు. సో మనము ఇందులో బిర్యానీ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో బిర్యానీకి అయితే మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ చాలా వేసి చేస్తాం కదా. సో అసలు మనం ఏది వేయకుండా బిర్యానీ అనేది టేస్టీగా ఎలా చేయాలో నేను మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. సో ఈరోజు పన్నీర్ కర్రీ గురించి చూద్దాము. సో ఆల్మోస్ట్ పన్నీర్ గ్రేవీ అనేది ఎప్పుడైతే దగ్గర పడుతుందో మనకు పన్నీర్ కర్రీ అనేది రెడీ అవుతుంది. సో ఇది మనకు బాయిల్డ్ అవుతుంది కదా, మనకు కుక్ అవుతుంది కదా. సో మనకు ఏ కర్రీస్ అయినా కూడా జస్ట్ 15 మినిట్స్లో అయిపోతాయి. సో చికెన్ అయితే మాత్రం ఒక 20 to 25 మినిట్స్ పడుతుంది. బిర్యానీ కానీ మటన్ కానీ మనకు ఒక 30 మినిట్స్ అబోవ్ పడుతుంది.
అండ్ రైస్ కూడా ఒక 20 మినిట్స్ పడుతుంది. సో మనం ఇందులో ఎగ్ కూడా బాయిల్ చేసుకోవచ్చు. సో మనం బయట ఎగ్ బాయిల్ చేస్తే హాఫ్ ఆఫ్ ద బౌల్ నింపిన తర్వాత ఒక 15 మినిట్స్ ఉంచుతాము. బట్ ఇందులో ఏంటంటే ఒక 8 మినిట్స్లో 1 స్పూన్ వాటర్ తోటే ఎగ్ అనేది బాయిల్డ్ అవ్వడం జరుగుతుంది. సో మనకు కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఎప్పుడైతే గ్రేవీ తక్కువ పడుతుందో దగ్గరగా వచ్చేస్తుందో పన్నీర్ అనేది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సో మనం స్టవ్ ఆఫ్ చేస్తాము. సో నేను ఎంటైర్ ఈ కుకింగ్ అయ్యే ప్రాసెస్లో మన స్టవ్ అనేది సిమ్లోనే పెట్టి నేను కుక్ చేస్తున్నాను. సో ఇంత సిమ్లో పెట్టి చేసినా కూడా మనకు దీంట్లో ఉండే ఆప్టిమల్ టెక్నాలజీ ద్వారా ఏదైతే గ్యాస్ స్టవ్ మన మంట ఉంటుందో ఈవెన్గా తీసుకొని కుక్ చేస్తుంది. సో మనం బయట వేరే బౌల్స్ అయితే ఏంటంటే ఎక్కడ వరకు పెడతామో అంతే ఉంటుంది. సో బట్ ఇది ఏంటంటే మనం సిమ్లో పెట్టినా కూడా ఆప్టిమల్ టెక్నాలజీ ద్వారా ఈవెన్గా కుక్ అవ్వడం జరుగుతుంది. వైటలాగ్ టెక్నాలజీ ద్వారా మనకు ఇందులో ఉండే న్యూట్రియంట్స్ అనేది పోకుండా ఉంటుంది. సో నేను గార్నిష్ చేసుకున్నాను కొత్తిమీరతోటి. సో ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ మూత క్లోజ్ చేసి పెట్టి ఉంచిన తర్వాత మనకు పన్నీర్ అనేది రెడీ అవుతుంది. సో మీకు అనిపించచ్చు ఆయిల్ లేకుండా ఎలా అని చెప్పేసి. బట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు దానికంటే కూడా మంచిగా ఉంటుంది. సో మనం ఎక్సైజ్ ఆయిల్ వాడట్లే కాబట్టి ఫ్యాట్ కూడా రాదు. సో పన్నీర్ కర్రీ అనేది ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది.